ప్రభు రాకడు కొరకు, ఆయన రాకడు వచ్చేంత వరకు సహోదరులారా మీరు ఎలా ఉండమంటున్నారు? దేవుడు 5:5లో ఉంటుంది, ఓపుగా ఓర్పు కలిగిన వారుగా. సహోదరులరా, ప్రభు రాకడుకై మీరు ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలంట? ఓర్పు మనలో కలిగి ఉండాలి. తొందరపాటు కాదండి, ఓర్పు కావాలి, సహనం కావాలి, ప్రేమ కావాలి. హల్లెలూయా. ఆ ప్రభు రాకడు వచ్చే వరకు కూడా ఓర్పుతో ఎదురు చూపులు మనం చూడాలి. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాము, చాలా మంది కూడా మనం అనుకుంటాము ఆయన రాకడ కోసం ఎదురు చూపులు మనం చూసేవారుగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది త్వరపడతా ఉంటాము, ఎందుకంటే దేవుని మాట కోసము, ఇంకా దేవుడు నా జీవితంలో కార్యములు జరిగిస్తలేదని మనం త్వరపడుతూ ఉంటాము. కానీ ఆయన వాక్యం ఏమైనా చదివిస్తుందంటే ఓపుతో ఎదురు చూపులు చాలా ముఖ్యమైనవి. మన జీవితంలో ఇంకా కార్యము జరగట్లేదు, నేను ఎందుకో రోజుకి బలహీనుడిగా ఉంటున్నాను, బలహీనురాలుగా ఉంటున్నాను అనుకుంటాము. కానీ మనం ఓపికతో ఎదురు చూసినప్పుడు పట్టరాని దీవులు ప్రభు మనకి ఇచ్చిదురుగాక. హల్లెలూయా. చూడండి, రూతు నయోమి మనం చూసుకున్నట్లయితే చాలా అన్యూన్యంగా ఇద్దరు కూడా ముందడుగు వేసినట్లుగా చూస్తున్నాము. దేవుని స్తోత్రం. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. ఒక ఆమె పేరు రూతు, ఇంకొక ఆమె పేరు తెలుసా మీకు? ఓర్పు. దేవుని స్తోత్రం. పేరులో ఓర్పు అన్న పేరుకైతే ఓర్పు అని పేరు ఉంది, కానీ ఆ ఓర్పు లేదు. హల్లెలూయా. ఓర్పు లేదు ఆమెకి, సహించుకునే గుణము లేదు, తొందరపాటు ఎక్కువ, నిదానించుకునే స్వభావం లేదు ఆమెలో. ఎందుకంటే ఆ నయోమిని అంతగా అద్దుకుని ప్రేమించింది ఎవరు అంటే రూతు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 కోడల్ని కూడా ఆమె ప్రేమించింది. కానీ దేవుడు వద్దన్న ప్రాంగణానికి వెళ్ళి సమస్తం కోల్పోయింది. కుమారుని, యజమాని అందరినీ కోల్పోయినప్పటికీ కూడా ఆ రూత్ అంది కదా, అత్త నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ ఉంటే నేనుంటాను, చనిపోతే నేను చనిపోతాను, నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటాను, నిన్ను తప్ప నేను ఎడనాడుగా అంతే. దేవుని స్తోత్రం. ఓర్పు, పేరులో ఓర్పు ఎంతగా ఉంది కదా. ఆ పేరు నుండి చాలా ఓర్పు మంత్రాలు కావాలి అనుకున్నాను. కానీ చిన్నపడలు ఏమని తెలుసా? అత్త నేను నీ దేవుడిని ఆరాధించలేను, నీతో నేను ఉండలేను, నాది నేనే, నా సొంతం, నేను వెళ్ళిపోతాను, నేను విడిచిపెట్టేస్తాను, నేనే సపరేట్ అయిపోతాను, అత్త నీతో నేను ఉండలేను అందే. దేవుని స్తోత్రం. పేరు చూడండి, ఓర్పు. ఆ పేరు ఓర్పు. పేరులో ఓర్పు ఉంది, కానీ తన జీవితంలో ఓర్పు పట్టే గుణము లేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుందంటే ప్రభు రాకడ వచ్చే వరకు ఎదురు చూపులు చూడాలి, మనం ఓర్పుతో ఎదురు చూడాలి. హల్లెలూయా. నా జీవితంలో దేవుడి కార్యం చేస్తానన్నాడు. ఎప్పుడు, ఎలాగా, ఎన్నింటికి, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అని నిరాశపడడానికి వీలు లేదు. ఎదురు చూపులు చూడాలి. నువ్వు ఎప్పుడైతే ఎదురు చూపులు చూస్తావో దేవుని నామంలో అద్భుతమైన కార్యాలు మీరు చూస్తురుగా. అందుకే దానికోసం ప్రభు మాట్లాడుచున్నాడు. యాకోబులో ఒక మాట, నువ్వు ఓపుతో ఎదురు చూడాలి. ఇంకో మాటకి ఎదురు చదువున్నాడు. 5 కారణాలు చదువురా. ఇదిగో మీ మీదకి వచ్చడి ఉపద్రవములను చాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వస్తున్న ఉపద్రవాన్ని బట్టి మీరు ప్రలాపించి వేడవండి. ధనవంతులకి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ధనాన్ని చూసి, ఆ బంగారం, ఆ ఎండు, ఆ ధనాన్ని చూసి సంతోషించి దేవుణ్ణి మర్చిపోయేవారు లేరా చాలా మంది. అందుకనే ఇదిగో ధనవంతులారా, మీ మెత్తికి వస్తున్న ఉపద్రవాన్ని బట్టి మీరు వేడ్చి ప్రలాపించండి. హల్లెలూయా. మనకేమని చెప్తున్నాడంటే, ఇదిగో సహోదరులారా, ప్రభు రాకడ కొరకై, ఆయన రాకడ వచ్చే వరకే మీరు ఓర్పుతో ఎదురు చూపులు చూడండి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే తన సహోదరులతో ఓర్పుతో ఉండండి.
మీరు ఆ రాకడ కోసం ఎదురు చూపులు చూడండి. ఎందుకంటే ఓర్పు లేకపోకన్నా, సహనము లేకపోకన్నా ప్రయోజనం ఏమీ లేదు. అందుకే ధనవంతులతో ఒక మాట ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవాన్ని బట్టి ప్రలాపించి ఏడవండి. హల్లెలూయా. ఉందా మనలో ఆ ఓర్పు అనేది? ఉందా? కొంచెం నిర్లక్ష్యం అయితే సరే, అబ్బా ఇంకా రాకలా, ఇంకా జరగలేదు, అయ్యో వస్తానన్న వ్యక్తి ఇంకా రాలేదేంటి, ఇస్తానన్నది ఇంకా ఇవ్వలేదేంటి, అయ్యో ఇంకేంటి వస్తానన్న వ్యక్తి రాలేదు, మనకు జరిగిద్ది అన్నది ఇంకా జరగలేదేంటి. తొందరపాటు మనకి ఓర్పు ఉండదు, సహనం ఉండదు, త్వరపడిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పలాని వ్యక్తి పలాని టయానికి నేను పలాని చేస్తానన్నప్పుడు ఇవ్వకపోయారనుకోండి, ఎంత సనుగుతాము, ఎంత గొరుగుతాము కదా. ఓర్పు మనలో ఉండదు కాబట్టి. ఒక ముసలావిడి చక్కగా వృద్ధాప్యలో ఉన్నామా ఆ ద్రాక్షవనం పక్క నుండి వెళ్తుందంట, ప్రయాణం చేస్తుందంట. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ ద్రాక్ష పళ్ళుని చూస్తుందని ఆమెకు నోరు నిందంట. చక్కగా నల్లగా, అది చక్కగా లావుగా, అతిథిగా పొలపుల ఉండేదిగా వాటిని చూసి ఆకర్షించబడి అతను కోసుకుందామని వెళ్ళబోయేసరికి ఆ తోట యజమానుడు కనపడ్డాడంట. అప్పుడు అంటుందంట, ఓ తోట యజమాని, నాకు ఆ కాయలు కావాలని ఆశగా ఉంది, నాకు 2 కాయలు ధృవీకరించు అన్నప్పుడు యజమాని అన్నాడట, ఇక్కడే ఉండు అవ్వా, ఇక్కడే ఉండు, నేను నీకు మంచి ఫలాలు చేస్తానని లోపలికి వెళ్ళాడంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడండి? తోట లోపలికి వెళ్ళాడు. తోట లోపలికి వెళ్ళి 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, అరగంట, గంట అయిపోతుంది. రాత్రి మా అమ్మగారు ఓపిక లేదుగా, సగం కోల్పోతుంది. అటు ఇటు చూసింది, ఇస్తానన్నోడు ఇవ్వలా, ఇకపోయినప్పటికి ఎందుకంటావు మళ్ళీ శబ్దాలు, లోపలికి వెళ్తే వెళ్తానన్నాడు, ఇంకా రాలేదు, ఎలాగైనా చేసేది, ఇస్తే ఇస్తానని లేకపోతే లేదనాలి. ఇచ్చేవాడులాగా ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళాడు, ఇంకా రాలేదు అని ఇష్టం వచ్చినట్టు సనుక్కుని తిట్టేసేస్తుందంట. ఎందుకని? జీవితంలో ఆలస్యమయ్యిందని. అర్థమైందా? ఆలస్యమైందని. గంట తర్వాత తోట మళ్ళీ పెద్ద బొట్టు తీసుకుని దాంట్లో మంచి మంచి ఫలాలు, బాగా రమ్యమైన పండ్లు మొత్తం బొట్టు నిండా నింపుకొని మోసుకొని వస్తున్నాడండి. గట్టిగా చెప్పకపోతే దేవుని అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గంప చూసి అప్పుడు మరి అనవసరంగా సరిగ్గా తిట్టింది, మరలా వస్తే అది ఎట్లండి. దగ్గరికి వచ్చి అతను అన్నాడట, అమ్మా నీకు మాట ఇచ్చాను కదా ఫలాలు తెస్తానని, నేను మరలా పక్కకి వెళ్ళి ఆ పొరుగు వారిని ఈ గంప అడుక్కొని ఇచ్చే వరకు లేట్ అయింది, అందుకే నీకోసం ఇంకా తోట లోపలికి వెళ్ళి మంచి మంచి ఫలాలు దీంట్లో పెట్టుకొని వచ్చాను, నీవు నోరు తెలిసి నన్ను అడిగేవు కదావా, అందుకే ఈ ఫలాలన్నీ నాకే అని ఆ గంపని చేతిలో పెట్టాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గంపని చేతిలో పెట్టాడంట. ప్రియ సహోదరి సహోదరు, అప్పుడు అనుకుందంట, అరే నేను అనవసరంగా తోట మళ్ళీ తిట్టేని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కొంచెం ఓర్పుతో ఉండలేకపోయింది. ఏదో 4 కాయలు తెంచి రావచ్చు కదా, గంప తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదుగా. ఈ పొట్టు ఏమన్నా ఎవరన్నా ఇస్తారా? కష్టపడి తెచ్చేది. అవ్వకి ప్రయాణం చేసేటప్పుడు మార్గంలో తోడై ఉంటే తన ఇంటికి వెళ్ళి కూడా ఆ ప్రేమగా భుజించిద్దని ఆశతో పొట్ట తీసుకువచ్చి నింపి పంపించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నీవు నేను కూడా అదే ఎదురు చూపులు